హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. టాపిక్ ఏమొచ్చి అఖండ 2 రివ్యూ, యాక్టెడ్ బై బాలకృష్ణ గారు అండ్ డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీని గారు. సినిమా పరంగా వస్తే మాత్రం ముందు అఖండ 1కి అఖండ 2కి కంపేర్ చేసుకుంటే అఖండ 1కి అఖండ 2 అసలు ఏంటంటారు, దీనికి దానికి పొంతనే లేదు. అఖండ 2 చూసి మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా థియేటర్కి వెళ్తే మాత్రం అసలు మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే ఓన్లీ వన్ మ్యాన్ షోలా సినిమా అయితే ఉంది బాలయ్య బాబుది. ఎందుకంటే మామూలు మీకు ఫస్ట్ నుంచి వస్తే చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి ఎంట్రీ సీన్స్తో చూస్తే సాధు క్యారెక్టర్లో ఉన్న బాలయ్య బాబుది ఎంట్రీ మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్. బాలయ్య బాబు ఎంట్రీ అంటే ఎలా ఉంటుంది, మనకి ఒక హైప్ గీప్ అని అనుకుంటాం కదా. సో సాధు క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మాత్రం అసలు అదేమీ లేదు. కానీ ఇంకో క్యారెక్టర్తో ఉన్న బాలయ్య బాబుని ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం బాగుంది. హైప్ బాగా కొంచెం నీట్గా ఎంట్రీ అయితే పర్లేదు, బాగుంది, అదే పర్లేదు అనిపించింది. తర్వాత వచ్చేసరికి ఇంకా అలా స్టోరీ రన్ అవుతుంది. ఇది సనాతన ధర్మం గురించి సినిమా అంతా రన్ అవుద్ది. సో ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి లింక్ ఏమి అసలు అందరూ లింక్ ఉంది, ఫస్ట్ పార్ట్ చూడాలి సెకండ్ పార్ట్ లింక్ అనుకుంటారు, కానీ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి పెద్ద లింక్ అయితే లేదు. అది వేరు, ఈ చిన్న లింక్ అయితే ఉంటుంది అంతే. ఆ పాప విషయంలో ఫస్ట్ పార్ట్లో ఏదైతే పాప ఉంటుందో ఆ పాపది ఇది కొంచెం లింక్ అయి ఉంటుంది అంతే. మీకు ఫస్ట్ పార్ట్ చూడకపోతే సెకండ్ పార్ట్ చూడలేమా అన్నట్టు అయితే కాదు. సో అది అలా ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా అలాగా స్లోగా అయితే డ్రాగ్ అయిపోద్ది. ఫ్యామిలీ ఇవన్నీ అటు ఇటు మదర్ సెంటిమెంట్ చిన్న చిన్నవి అలా టచ్ అవుతూ ఉంటాయి. కానీ ఇంటర్వెల్కి అంటే ఈ సాధువుగా ఉన్న క్యారెక్టర్ మాత్రం మీరు ఒక ఇన్సిడెంట్ వల్ల దీన తపస్సులో ఉన్న ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు సినిమా బాలయ్య తాండవం స్టార్ట్ అవుద్ది. ఆ తాండవం స్టార్ట్ అయింది, ఇంటర్వెల్ వస్తాడు. ఆ ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా మాత్రం వెళ్తుంది. కానీ ఎలా, ఓన్లీ బాలయ్య బాబు ఉన్న సీన్స్ మాత్రమే హై పిచ్లో ఉంటాయి. మిగతా సీన్స్ అండ్ బాలయ్య బాబు సీన్ ప్రెజెన్స్లో లేకపోతే మీకు మూవీ మాత్రం డల్గా లోగా రన్ అవుతుంది. ఎప్పుడైతే బాలయ్య బాబు ప్రెజెన్స్ వస్తుందో మూవీకి అప్పుడే మీకు సినిమా అయితే హై పిచ్లోకి వెళ్తుంది. ఇంకా యాజ్ యూజువల్ బాలయ్య బాబు డైలాగ్స్తో మోగించారనమాట. ఇంకా అంతే, ఇంకా బాలయ్య బాబు డైలాగ్స్కి లాజికల్గా ఎతకూడదు ఆ ఫైట్ సీన్స్లో. సో అవన్నీ అలా ఉంటాయి, ఫైట్ సీన్స్ అవన్నీ అలాగా బాగా చేశారు. ఫైట్ సీన్స్ గట్టాని బాలయ్య బాబు ఆ ఏజ్లో అంత బాగా చేయడం మరి బాగానే చేశారు. అండ్ బాలయ్య క్లైమాక్స్కి వచ్చేసరికి ఆల్రెడీ ట్రైలర్లో వస్తుంది కదా, హనుమాన్ ఎఫెక్ట్ మాత్రం థియేటర్ విజువల్స్లో మాత్రం చాలా గూస్ బంప్స్ తెప్పించింది. సెకండ్ హాఫ్లో ఆల్మోస్ట్ అన్ని సీన్స్ చాలా వరకు ఫైట్ సీన్స్ మొత్తం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇంకా విలన్స్ అయితే కొంచెం వీక్గా ఉన్నారని అనుకుంటాం. చిన్న వీక్ అయితే ఉన్నారు. అంటే బాలయ్య బాబుని ఫేస్ చేసే అంత స్ట్రాంగ్ విలన్స్ ఎలా ఉంటారు, స్ట్రాంగ్ విలన్స్ అయితే కాదు అని అనిపించింది. ఓన్లీ ఆపోజిట్లో భూతాలను అదుపు చేసేవాడు ఒక్కడే మాత్రం కొంచెం బాలయ్య బాబుకి మ్యాచ్ చేశారు అని అనిపించింది. సో ఇది మూవీ తాలూకా రివ్యూ. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.